ఆయన ఏదో కొత్తోడు కాబట్టి అతను కొత్త పిచ్చిగాడు పొద్దు ఎరగడని సామెత ఉంది. తెలుగు సామెతలు ఉట్టికి పుట్ల, కుక్కజోలికి పోతే చక్కదనం పోద్దని సామెత ఉట్టికి పుట్ల. అర్థమైందండి. ఏనుగు దారిని పోతుంటే కుక్కలేనో మరుగుతే సామెత ఉట్టికి పుట్ల. నేను ఏనుగునండి, అతను ఒక ఎవరో ఊహించుకోండి. అతను ఈ తిరుగురు అసలు ఏంటి, అసలు వాట్ ఈస్ హీ? ఐ డోంట్ కేర్ ఎనీబడి అట్ ఎనీవేర్. దిస్ ఈజ్ స్వామిదాస్. నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడి పనిచేసే వ్యక్తి, ఎవరికి భయపడ్డాం. చీప్ ట్రిక్స్ ప్లే చేసేవాడు. ఎలక్షన్ కోసం రాలే, అతను కలెక్షన్ కోసం వచ్చినటువంటి వ్యక్తితో అతని జీవితం మొత్తం కూడా కలెక్షన్ కింగ్, చందాలు అడుక్కునేవాడు. జస్ట్ లైక్ బెగ్గింగ్ అండి, బెగ్గర్ అనుకోండి. పట్టించుకోవాల్సిన అవసరం ఉందా? ఈ తిరువూరులో ఏదన్నా ఉండి నా ప్రత్యర్థిగా ఉండి అభివృద్ధిలో నాతో పోటీ పడి పనులు చేసినటువంటి వ్యక్తి అయితే నేను భయపడాలి. ఎవరు అతను, వాట్ ఈజ్ కి? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? అది కదా. నేనెందుకు భయపడాలా, ఉలికి పడాలా? అదే ఆ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో 30 ఏళ్ళ నుంచి నాతో పనిచేసిన నాయకులు విమర్శిస్తే నేను భయపడాలి, మాట్లాడాలి. వాళ్ళ దగ్గర ఎవిడెన్సెస్ ఉంటాయి కదా. నేను తప్పు చేస్తే ఈ పక్కన ఉన్న నాయకులు చెప్తారు కదా, నీకు స్వామిదాస్ గారి దగ్గర ఇదిగో ఈ తప్పు చేసాడు, ఎవిడెన్స్ ఉంది మా దగ్గర, నువ్వు బో అని చెప్తారు. అతనికి ఏం తెలుసు? ఇక్కడ ఏ ఊర్లోనన్నా కనీసం ఆ ఊర్లో ఉన్నటువంటి విషయాలు కానీ సమస్యలు కానీ తెలుసా? అతని వాట్ వే హీఈస్ కన్సర్న్ టు తిరువూరు కాన్స్టిట్యున్సీ. గుంటూరు జిల్లా వాడు ఇక్కడ వచ్చి నన్ను తాతక దగ్గులు నేర్పినట్టు చీప్ ట్రిక్స్ నేను ప్లే చేయను. నేను ఆత్మవిశ్వాసం కలిగినటువంటి వాడిని. ప్రజలు నన్ను 30 ఏళ్ళుగా ఆదరిస్తున్నారు. ప్రజలతోటే ఉంటాను. నా జీవితం ఇక్కడే స్టార్ట్ అయింది, ఇక్కడే అంతం అవుద్ది. అతను ఇక్కడ కాదు కదా. వలస పక్షులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు కొల్లేరు మన దగ్గరే ఉంది, కృష్ణా జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో. ఆ ఆర్నథాలజిస్టులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు రీసెర్చ్ చేయడానికి, పిహెచ్డీలు చేయడానికి వస్తారు. వలస పక్షులు ఏ విధంగా ఉంటాయో, అది ఏ విధంగా ఉంటుందో అది తెలుసు కదా. నాకేం అవసరం లేదు. నాకుతో 30 ఏళ్ళు ప్రయాణం చేసిన మా కేసీఆర్ నాని గారు, మా ఎంపీ గారు, స్వామిదాసు మీద, సుధారాణి మీద ఏదైనా ఆరోపణలు నిరూపిస్తే నేను శాస్త్రంగా రాజకీయాలు తప్పుకుంటానని ఆయన కితాబు ఇచ్చాడు, ఆయన మాట్లాడాడు. ఇవన్నీ చీప్ ట్రిక్స్ అండి. అతని గురించి పట్టించుకోవాల్సిన అవసరం. ఆ ప్యాకేజీలు అతనికే తెలుసు. ఇవన్నీ ప్యాకేజ్ ఆర్టిస్టులు. మేము ఎప్పుడు ఎవరి దగ్గర చేయి దాపిన వాళ్ళం కాదు. తెలుగుదేశంలో పార్టీలో ఉన్నా, సుదీర్ఘకాలం ఉన్నా, ఎప్పుడు ఎవరికి చేయి దాపి ఒక లంచం అడిగినటువంటి వ్యక్తులు మేము కాదు. మాకు దైవభయం ఉందండి. ఇలాంటి ఎంతోమంది ఉంటారు. నా పక్షాన దేవుడు ఉంటాడు. ఎందుకంటే నేను తప్పు చేసేవాడిని కాదు. ఆత్మసాక్షికి నాకు తెలుసు. మనుషులకు సమాధానం చెప్పాల్సిన పని లేదు. నేను దేవుడికి రెస్పాన్సిబుల్.